హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనం ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీలోని కట్ ఆఫ్ చూడబోతున్నాము. కంప్లీట్గా నేను అనాలిసిస్ చేస్తాను. అసలు ఏంటి, ఎవరెవరికి ఎంతెంత పర్సెంటేజ్, ఎంతెంత ర్యాంక్కి ఎక్కడెక్కడ సీట్ వచ్చింది, కంప్లీట్గా డీటెయిల్స్ మీతో డిస్కస్ చేస్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మనం మెంటర్షిప్ ప్యాకేజెస్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు కనుక మెంటర్షిప్ కోసం చూస్తున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు కంప్లీట్గా మెంటర్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ ఏమేమి ప్యాకేజీలు ఉన్నాయి, మీరు ఏ ప్యాకేజ్ తీసుకున్నా సరే డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడి మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు నేనే కూర్చొని చాయిస్ ఫిల్లింగ్ రెడీ చేస్తాను. కంప్లీట్ నా గైడెన్స్ మీకు ఉంటుంది. సో వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ ట్రిపుల్ ఐటీస్ అన్నీ కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆల్ ఇండియా కోటా మీద ఉంటుంది. ఎన్ఐటీస్లో హోమ్ స్టేట్, అదర్ స్టేట్ ఉండదు. అందుకే ఇక్కడ ఆల్ ఇండియా కోటా అని ఉంటుంది. ఇంకోటి, ఇక్కడ కనిపించే ర్యాంకులలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జనరల్ కేటగిరీ అయితే అక్కడ సిఆర్ఎల్ ఉంటుంది. అదర్ దెన్ జనరల్ అయితే ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వీళ్ళు ఎవరైనా సరే ఇక్కడ కేటగిరీ ర్యాంకులు ఉంటాయి. మీరు ఆ విషయాన్ని నోటీస్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ చూద్దాం. ఓపెన్ జెండర్ న్యూట్రల్ చూస్తే 26,387 26,387 అక్కడ ఫైనల్ రౌండ్ సిఎస్సి జోసా 2025 ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీలో కట్ ఆఫ్ ఓపెన్ వాళ్ళకి. ఓపెన్ అదే ఫీమేల్ చూస్తే 32,739 ఉంది ఫీమేల్కి. నెక్స్ట్ అదే ఓపెన్ పీడబ్ల్యూడి చూస్తే జెండర్ న్యూట్రల్ అక్కడ చూస్తే 1377. నెక్స్ట్ అదే ఓపెన్ పీడబ్ల్యూడి ఫీమేల్ ఓన్లీ 826. ఇక్కడ చూడండి, ఫీమేల్కి 826, జెండర్ న్యూట్రల్ 1377. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జనరల్గా ఏంటి, ఇది ఎక్కువ ఉండాలి ఫీమేల్కి, కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ తక్కువ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే లైక్ ఇది ఓపెన్ పీడబ్ల్యూడి. ఓ సారీ, ఓకే కరెక్టే. ఓపెన్ పీడబ్ల్యూడి కరెక్టే. ఇక్కడ ఏంటి, ఫీమేల్ కదా, ఎక్కువ ఉండాలి కదా అంటే అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దీనికి ప్రిఫర్ చేశారు, ఫీమేల్ ఓపెన్ పీడబ్ల్యూడి ఉన్నోళ్ళు. అందువల్ల అది అలా అయింది. అలా కొన్నిసార్లు జరుగుతుంది. జనరల్గా ఏంటి, ఫీమేల్ కాబట్టి ఎక్కువ ఉండాలి కట్ ఆఫ్, కానీ రివర్స్ ఉంటుంది. అలా ఎందుకు ఉంటుందంటే అక్కడ ఆ సీట్ కోసం ఎక్కువ మంది అప్లై చేసినాడు. సో అది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఓపెన్ ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్ 4165 ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్ అంటే 97.5% అరౌండ్ ఉంటుంది. అయినా కానీ వాళ్ళకి చూడొచ్చు మీరు, ఇక్కడ సీట్ రావడం జరిగింది. ఇది జోసాలో మాత్రమే, సీసాప్ కాదు. ఒకసారి మీరు కట్ ఆఫ్స్ అని క్లియర్గా చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ ఓన్లీ 5390 మీరు చూడొచ్చు అక్కడ కంప్లీట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి జెండర్ న్యూట్రల్ 192, ఓబీసీ ఎన్సీఎల్ జెండర్ న్యూట్రల్ 10,575 అంటే అరౌండ్ మనకి 97.5%. నెక్స్ట్ ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్ చూసుకుంటే 14,000, ఇంకా ఎక్కువ వెళ్ళిపోయింది. నెక్స్ట్ అలాగే ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడి చూస్తే 1224 ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడి. చూడొచ్చు మీరు ఇక్కడ స్క్రీన్ మీద కట్ ఆఫ్లు అన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎస్సీ మేల్, ఎస్సీ ఫీమేల్ 7,536. చూడండి మీరు ఇక్కడ 7,500 ఎస్సీ కేటగిరీ ర్యాంక్ అంటే చాలా ఎక్కువ పర్సెంటైల్. అరౌండ్ మనకి 80-70s ఉంటుంది. 7,536 80s ఉంటుంది. 8129 ఫీమేల్కి చూస్తే చూడండి చాలా తక్కువ ర్యాంకు, ఎక్కువ ర్యాంకు తక్కువ పర్సెంటేజ్ వచ్చినా కానీ ఇక్కడ మనకి సీట్లు వస్తున్నాయి. నేను అదే చెప్తున్నాను, మీకు సీట్ వస్తుంది, 100% వస్తుంది, రాదు అని ఉండదు. కాకపోతే ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ, చాయిస్ ఫిల్లింగ్ అదంతా గైడెన్స్ కావాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే జెండర్ న్యూట్రల్ ఎస్సీ పీడబ్ల్యూడి 334. నెక్స్ట్ ఎస్టీ జెండర్ న్యూట్రల్ 3530. అలాగే ఎస్టీ ఫీమేల్ ఓన్లీ చూస్తే 4458. ఎస్టీలో 4,458 అంటే ర్యాంక్ పర్సెంటేజ్ ఎక్కడో ఉంటుంది, చాలా తక్కువ పర్సెంటేజ్. అయినా కానీ సీట్ వచ్చింది చూడండి. సో ఇదే ప్రూఫ్, నేను ఇంతమించి ఏం చెప్పలేను. తక్కువ పర్సెంటేజ్ ఉన్నా సరే సీట్ వస్తుంది అంటే ఇదే ప్రూఫ్. ప్రీవియస్ ఇయర్ జోసఫ్ ఫైనల్ రౌండ్ కట్ ఆఫ్ ఇవన్నీ కూడా చూడండి. మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు పర్టికులర్గా చాలా మీకు తక్కువ ర్యాంకులు వచ్చినా కానీ సీట్స్ వస్తున్నాయి. మీరేమనుకుంటారంటే సీట్లు రావనుకుంటారు. మీకు ప్రాపర్ గైడెన్స్ ఉంటే ఖచ్చితంగా సీట్ వస్తుంది. సో మెంటర్షిప్ అనేది మీకు అవసరం ఇది. సో నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను.